హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగు టెట్కి సంబంధించి 6th to 10th ఆల్ లెసన్స్లో ఉన్న పాఠాలు వేటి నుండి గ్రహించబడ్డాయి, చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ కన్ఫామ్గా అడుగుతున్నాడు. ఇప్పుడున్న టెట్ కండిషన్కి చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 6th క్లాస్ లెసన్స్లో ఉన్నవి. తృప్తి అమరావతి కథల నుండి గ్రహించబడింది. సమయస్ఫూర్తి పంచతంత్ర అనువాద కథలు విగ్రహతంత్రంలోనిది. పంచతంత్ర అనువాద కథలు విగ్రహతంత్రంలోనిది. సమయస్ఫూర్తి. మమకారం లెసన్ 6 గ్లాసులు. ఇది కథా సంపుటి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా చూసుకోవాలి. 6 గ్లాసులు అనేది ఏంటని అడుగుతారు. కథా సంపుటి. 6 గ్లాసులు కథా సంపుటి నుండి గ్రహించబడింది. మమకారం లెసన్. ధర్మ నిర్ణయం అనేది విశ్వనాథ గారి సత్యనారాయణ ఆంధ్ర ప్రసక్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం ఈ పాఠానికి మూలం అన్నమాట. నెక్స్ట్ త్రిజట స్వప్నం మొల్ల రాసిన రామాయణంలోని సుందరాకాండ నుండి గ్రహించబడింది. డూడు బసవన్న. ఇది జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుండి గ్రహించబడింది. జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథలు పుస్తకం నుండి గ్రహించబడింది. నెక్స్ట్ 7th క్లాస్ చూద్దాం. 7th క్లాస్ అక్షరం. నలుగుర మౌదం అనే కవితా సంపుటిలోనిది. కవితా సంపుటి. మాయా కంబలి అనేది సేమ్ మాయా కంబలి సంపుటి నుండే గ్రహించారు. యథ అనేది కొత్త గాలి. ఇది కథా సంకలనం అనమాట. కొత్త గాలి అనే కథా సంకలనంలోనిది. హితోక్తులు శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారం నుండి గ్రహించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాసిన శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారం నుండి గ్రహించారు. ఓకే, 7th క్లాస్లో ఇవే ఇచ్చారు. నెక్స్ట్ 8th క్లాస్కి వెళ్దాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చాలా కష్టపడి చేస్తున్నాను. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. 8th క్లాస్ ఆంధ్ర వైభవం. పాడరా ఓ తెలుగువాడ గేయ సంపుటి నుండి గ్రహించారు. నెక్స్ట్ మాతృభూమి అనేది కథానిలయం. నా యాత్ర నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి తీసుకోవడం జరిగింది. సందేశం అయితే గబ్బిలం నుండి తీసుకున్నారు. నెక్స్ట్ పయనం అనంతం కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఇది గత టెట్ ఎగ్జామ్లో అడిగారు. నెక్స్ట్ మేలిమలుపు పుష్పలావికల నుండి తీసుకోవడం జరిగింది. మేలిమలుపు అనేది పుష్పలావికలు. చిరమాలిన్యం ఇది గాలి రంగు వచ్చిన కవితా సంపుటి నుండి తీసుకున్నారు. ఇది వచ్చిన కవితా సంపుటి. గాలి రంగు అనే వచ్చిన కవితా సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నాటి చదువు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ నుండి తీసుకున్నారు. ఇది ఆత్మకథ నుండి. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనే ఆత్మకథ నుండి తీసుకోవడం జరిగింది. సమదృష్టి పైడి తైరేష్ బాబు గారు రచించిన అల్పపీడనం అనే గజల్ సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. ఏ సంపుటి అని అడగొచ్చు. గజల్ సంపుటి. అల్పపీడనం అనే గజల్ సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ భువన విజయం. ఇది సివి సుబ్బన్న వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అవధాన విద్యా పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. ఇది ఏ పుస్తకం అంటే అవధాన పుస్తకం. ఇది పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. అవధాన విద్య అనే పుస్తకం నుండి తీసుకోవడం జరిగింది. ఆతిథ్యం అనేది మహాభారతం శాంతి పర్వం తృతీయ శ్వాసంలోనిది. ఆతిథ్యం అనేది కన సోమయాజి గారు రాశారు. ఇది మనకి నెక్స్ట్ 9th క్లాస్ చైతన్యం తాపి ధర్మారావు గారిచే రచించిన కొత్తపాలి నుండి తీసుకోవడం జరిగింది. ఇది ఆల్రెడీ నేను షార్ట్ చేశాను. ఆత్మకథ అనేది నల్ల ద్రాక్ష పందిరి
నల్ల ద్రాక్ష పందిరి కవితా సంపుటిలోనిది. తీర్పు తీర్పు అనేది కరుణశ్రీ ఖండకావ్యం నుండి తీసుకోవడం జరిగింది. మాట మహిమ చంద్రగ్రహణం కావ్యం నుండి తీసుకోవడం జరిగింది. చంద్రగ్రహణం మాట మహిమ చంద్రగ్రహణం. ఇల్లలకగానే సత్యవతి కథలు అనే కథా సంపుటిలోనిది. ఇల్లలకగానే ఆవిడ రచయిత పేరు కూడా సత్యవతి. సత్యవతి కథల నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రియ ఆశావాది ప్రకాశ ప్రదీపనంలోనిది. ఆశావాది అనేది ప్రకాశ ప్రదీపనంలోనిది. నెక్స్ట్ నా చదువు అనుభవాలు జ్ఞాపకాలు నుండి తీసుకోవడం జరిగింది. ఏ దేశమేగిన నా విదేశీ పర్యటన అనుభవాలు పుస్తకంలోనిది. ఊటికూరు లక్ష్మీకాంతమ్మ గారు రాసిన నా విదేశీ పర్యటన అనుభవాల పుస్తకంలోనిది అనమాట. ఏ దేశమేగిన. 10th క్లాస్ బతుకు గంప మూలింటి చంద్రకళ గారి కథల నుండి స్వీకరించడం జరిగింది. ఇది మూలింటి చంద్రకళ గారి కథల నుండి గ్రహించడం జరిగింది. ఉపన్యాస కళ వాసిరెడ్డి సీతాదేవి గారి సాహిత్య సామాజిక అనే వ్యాస సంపుటి నుండి గ్రహించడం జరిగింది. సాహిత్య సామాజిక. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ఖండకావ్యములు అనే గ్రంథం నుండి గ్రహించడం జరిగింది. చేజారిన బాల్యం శీలా వీర్రాజు గారు రచించిన కళానికి ఇటు అటు అనే వ్యాస సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. ప్రకృతి సందేశం అనేది సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించడం జరిగింది. జీవని కథల సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. రాజు ధర్మం ఆముక్త మాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించడం జరిగింది. కన్యాశుల్కం నాటకంలోని ద్వితీయాంకం మొదటి భాగం నుండి స్వీకరించడం జరిగింది. యుద్ధ విజేత ఫిఫ్త్ జరిగిన ఎగ్జామ్లో అడిగారంట యుద్ధ విజేత గురించి. సమతా వసంతగానం కవితా సంపుటి నుండి గ్రహించడం జరిగింది. సూక్తి సుధా అనేది సాహిత్యానుశీలన గ్రంథం నుండి తీసుకోవడం జరిగింది. సమతా వసంతగానం యుద్ధ విజేతకు సంబంధించింది. ఓకే, ఇవి ఫ్రెండ్స్ 6th to 10th క్లాస్లో ఉన్న లెసన్స్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.